యూపీ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడానికి తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు 7 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా కుంభమేళాలోని శిబిరాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది అక్కడి సర్కార్. ఎమర్జెన్సీ టైంలో పోలీసులు అగ్నిమాపక కేంద్రాలకు 112, 1920, 1090 లేదా ఐసీసీ పేర్కొన్న నంబర్లకు వెంటనే తెలియజేయాలని సూచించారు. భక్తులు సమీపంలోని నిష్క్రమణ మార్గాల గురించి తెలుసుకోవాలని, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటిని ఉపయోగించాలని తెలిపారు. పెట్రోల్, కిరోసిన్, డీజిల్, గ్యాస్ లేదా కొవ్వొత్తులు వంటి మండే పదార్థాలను టెంట్ లోపల నిల్వ చేయవద్దని కూడా కోరింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వీడియో రికార్డ్ చేయడం కంటే ప్రజలకు సహాయం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు, అప్డేట్స్ ఏంటి? ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వచ్చేస్తున్నారు. పవిత్ర స్నానం చేసేందుకు రోజుకు 60 నుంచి 70 లక్షల మంది పవిత్ర స్నానం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. నిన్నటి వరకు, అంటే ఈ నెల 14 నుంచి నిన్నటి వరకు 7 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారంటూ తెలుస్తా ఉంది. సో ప్రభుత్వం అయితే అన్ని చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేసింది. పవిత్ర స్నానాలు చేసేందుకు ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఘాట్లలో సరైన సదుపాయాలు ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సో ఎప్పటికప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఘాట్ దగ్గర సెక్యూరిటీని, ఎవరికి ప్రమాదం జరగకుండా అన్ని ఏర్పాటు చేశారు. సో భక్తులు ఈ 45 రోజుల పాటు జరిగే ఈ పుణ్యస్థానాల్లో, ఈ మహాకుంభమేళలో దాదాపు 45 నుంచి 50 కోట్ల మందికి పైగా పుణ్యస్థానాలు ఆచరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో అందులో భాగంగానే ప్రపంచం నలుమూల నుంచి హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. సో రోజుకు 60 నుంచి 70 లక్షల మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. సో దేశంలో కూడా చాలా రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ కు వెళ్తున్నారు. సో ప్రత్యేక సదుపాయాలు కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు ప్రత్యేక రైళ్లతో పాటు సర్వీసులు కూడా ఏర్పాటు చేసింది. సో ఈ రోజు అంటే రోజుకు 60 నుంచి 70 లక్షల మంది వెళ్తారు కాబట్టి ఎలాంటి ఘటనలు జరగకుండా సరైన సదుపాయాలు కేటాయించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ అశోక్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమయం దగ్గర పడుతుంది. దీంతో అన్ని